అభిప్రాయమే ఉంటుంది. చెడు అభిప్రాయం ఉండే అవకాశమే లేదు. నా శత్రువులైనా సరే, ఇప్పుడు ఉదాహరణ నేను గెలిచిన తర్వాత చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి రోజు దండేసి శాలువాలు కప్పుతా ఉన్నారు. నిన్నటిదాకా నాకు వ్యతిరేకంగా చేశారు వాళ్ళు. నిన్నటిదాకా నేను ఓడిపోవాలని పనిచేశారు. ఈరోజు నాకు శాలువా కప్పుతుంటారు, నా దండలేస్తా ఉంటారు అని చేస్తే నేనేం పెద్ద సీరియస్గా పట్టించుకుందాన్ని. నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, సారీ సార్, తప్పైపోయింది సార్, వైసీపీలో చేసాం సార్, ఇంకా చేయం సార్ అంటే, పర్లేదు అయిపోయింది కదా, నేను ఎమ్మెల్యే అయిపోయినాను, ఇంక చేసేది ఏముంది, నువ్వు మాత్రం చేసేది ఏముంది, ఇంకా 5 ఏళ్ల తర్వాత వ్యవహారం అదంతా కూడా, అప్పటిదాకా నువ్వు కాదనుకున్నా నేను ఎమ్మెల్యేగా కదా, ఇంక దాన్ని వదిలిపెట్టు, ఊరు బాగు చేయడంలో కలిసిరా నువ్వు, అంతే, నాకు ఇంకేం వద్దు, రాజకీయాల టైం అయిపోయింది, ఇక ఊరిని బాగు చేసుకోవడంలో నువ్వు ఏ పార్టీల్లో ఉన్నా ఉండి ఏడన్నా ఉండు, నువ్వు కలిసిరా నాతో, అంతే, ఊరుకు బాగు చేయడంలో అడ్డం పడద్దు అని వాళ్ళకి చెప్తాం. సో రాజకీయాల సమయం అయిపోయింది. అలాగే ఈరోజు మనం అందరూ బాగున్న సందర్భంలో మనం కూడా బాగా పంటలు పండి, మీరు బాగా వ్యాపారం చేసి, మీరు కొంత రూపాయి సంపాదించుకొని, రైతు రూపాయి సంపాదించుకొని, అంత బాగున్న టైంలో అందరూ బాగుంటే చాలా మందికి నచ్చదు కూడా, అవునా కదా? మనం బాగుంటే నచ్చని వాళ్ళు ఎక్కువ ఉంటారు, నచ్చేవాడి కంటే కూడా. అబ్బా బాగున్నాడప్ప మోహన్ రెడ్డి అన్న అనేవాడు ఎంతమంది? మా మోహన్ రెడ్డి డబ్బులు తినేసాడండి, ఎంత డబ్బు చేసాడండి. అశోక్ రెడ్డి సార్ మీకు తెలియదు, వైసీపీలో తిరిగి చేసినాడు సార్ మీకు వ్యతిరేకంగా, మీకు తెలియదు కానీ అసలు మీకు చేసిన డ్యామేజ్ అంతా ఎంత కాస్తానని చెప్తుంటాడు మన దగ్గరికి వచ్చి కదా. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా, అంటే ఎవరన్నా బాగుంటే చూడలేక జరిగే పనులన్నీ ఇవన్నీ కూడా. ఈ సందర్భంలో పొరపాట్లు జరగకూడదనేది నా ఉద్దేశం. ఏది ఏమైనప్పటికీ కూడా పొరపాటు జరగకూడదు అన్నది నా ఉద్దేశం.